వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గైస్. నేనైతే గోంగూర పచ్చడి వేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోంగూర కావాలి, 10 నుంచి 15 పచ్చిమిర్చి కావాలి, ఆ తర్వాత ఎల్లిగడ్డ, జీలకర్ర, తర్వాత ధనియాలు, మెంతులు కావాలన్నమాట. ఓకేనా, చూసుకొని ఆ తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే తీసుకోవాలి, మంచిగా వాష్ చేసుకోవాలి, కడిగి చేసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా కడిగి చేసుకున్నాం. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి ఆన్ చేసి కడాయిలో నూనె వేసుకోవాలి. చూపించే విధంగా 2 to 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని నూనె కొంచెం వేడి హీట్ అవ్వనివ్వాలి. ఓకేనా, ఆ తర్వాత కడిగి చేసుకున్న పచ్చిమిర్చి, మన ఎల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. వేసి మంచి మిక్స్ కలపాలన్నమాట. మంచిగా కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేలాగా కలపాలి. పచ్చి వాసన రాదనమాట. ఓకేనా, చూపించే విధంగా మంచిగా కలపాలి. చూడండి, ఇట్లా చూడండి, మంచిగా కలపాలన్నమాట, మాడిపోకుండా. కొంచెం అయితే పచ్చిమిర్చి కలర్ మారినాయి. చూడండి, పచ్చిమిర్చి కలర్ అయితే మారినాయి అనమాట. ఆ తర్వాత మంచి వాష్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. చూడండి, వాటర్ రాకుండా చూడండి, మంచి వేసుకోవాలి. చూడండి, ఎక్కువ ఉంటే కానీ ఉడికినా తక్కువ అవుతాయి అనమాట. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మంచిగా కలపాలి. చూడండి, మంచిగా కలపాలి. ఓకేనా, అవి మంచి మిక్స్ అయ్యే వరకు నేనైతే ఒక ఎల్లిగడ్డ తీసుకున్నా. మొత్తం ఎల్లిగడ్డ తీసుకుని ఇలా దంచుకున్నాను అన్నమాట. మంచి పొట్టు తీసి తాలింపు కోసం. ఫస్ట్ అయితే నార్మల్ అయితే స్టీల్ అనమాట, రుబ్బురోలు. ఓకేనా, మనం దీన్ని మనం పచ్చడి మనం దానిలో చేసుకోవచ్చు. చూడండి, ఆ తర్వాత కరివేపాకు తీసుకోవాలి, అల్లం తీసుకోవాలి, ఎల్లిగడ్డ తీసుకోవాలి. అదైతే రెడీ అయిపోయింది అనమాట. మిక్సీ తీసుకొని ఈ మధ్యలో మేము మిక్సీలు వేస్తున్నాం. అంతకుముందు మనం రోకల్ బండ్లు అనమాట. చూడండి, చూపించే విధంగా చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చూపించే విధంగా రుబ్బురోలు ఇంకా టేస్ట్ బాగుంటుంది మిక్సీ కంటే. అంతకుముందు పాతకాలం రుబ్బురోలు నూరేవాళ్ళు. చూడండి, మంచిగా అయిపోయింది అనమాట. మళ్ళీ కడాయి తీసుకుని కడాయిలో కడాయి గ్యాస్ ఆన్ చేసుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చూపించే విధంగా చూడండి, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు కానీ మిక్స్ కాబట్టి ఆవాలు వేసినా. ఓకేనా, ఆవాలు వేసిన తర్వాత కడిగేసుకున్న కరివేపాకు వేసుకోవాలి, ఎల్లిగడ్డ వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేయాలని ఎండుమిరపకాయలు వేయాలన్నమాట. అయిపోయినాయి. ఓకేనా, కొంచెం కలపాలి మాడిపోకుండా. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేయాలన్నమాట. ఓకేనా, చూపించే విధంగా కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేసేసి మనం మిక్సీ పట్టిన పేస్ట్ దీనిలో వేయాలి. ఓకేనా, వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూపించే విధంగా చూడండి, పసుపు వేసి మిక్స్ చేసి చూపించే విధంగా ఆ పేస్ట్ అయితే ఇలా వేసేయాలన్నమాట. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి, మంచి మిక్స్ చేస్తుందంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనం డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి ఓకేనా, మిక్స్ చేసుకోవాలి. మనం 1 వీక్ కూడా తినొచ్చు, ఖరాబ్ కాదు. అని ఖాళీ చేసిన దీంట్లో వాటర్ అయితే ఉండద్దు. ఓకేనా, మన గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.